హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక గంజి తీసుకొని అలా నెయ్యి పోసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఉండలు కడుతుంది. బాగా కలుపుకున్నాక పక్కకి ఒక 3 కప్పుల నీళ్ళు వేడి చేసుకోవాలి. ఏ కప్పు అయితే రవ్వ పోసుకున్నాం ఆ కప్పుల నీళ్ళు వేడి చేసుకోవాలి. సన్నని సెగ మీద వేడి చేసుకున్న నీళ్ళు ఇలా పోసుకోవాలి. పోసుకున్నాక ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత కలుపుతాయి ఫ్రెండ్స్. ఉండలు ఒక్క ఉన్నా కూడా అంత పిండి పిండి మంచిగా టేస్ట్ రాదు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా పట్టడానికి. మళ్ళీ అదే కప్పున్నర చక్కెర తీసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాక అలా కప్పున్నర చక్కెర తీసుకోవాలి. బాగా కలగలుపుకోవాలి. రవ్వకును చక్కెర కరిగేరాక కలగలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటేనే కలర్ మంచిగా కనబడుతుంది. ఎందుకంటే చేసేది రవ్వ కేసరి కాబట్టి సరిపోయేంత వేసుకొని కలిపి పెట్టుకోవాలి. మనం నెయ్యి ఎంత పోసుకుంటే అంత మంచిగా వస్తుంది రవ్వ కేసరి. నెయ్యి ఇంకొకసారి కూడా పోసుకోవాలి. అది నేను వీడియోలో చూపెట్టలేదు మీకు. మళ్ళీ ఒకసారి పోసుకోవాలి మధ్యలో కూడా. ఫుడ్ కలర్ వేసినాక కూడా మంచిగా కలపాలి. కొంచెం కలర్ తక్కువ కనబడుతుందని మళ్ళీ కొంచెం కలిపి పోసిన ఫ్రెండ్స్ నేను. మీరు ఒకటేసారి పోసుకోరు సరిపోయేంత. అడుగంటుకుంటుంది ఫ్రెండ్స్. అడుగంటుకోకుండా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుతా అంటే అంత మంచిగా ఉంటుంది. అడుగంటుకొనియద్దు, అడుగంటుకుంటే మంచిగా ఉండదు. లాస్ట్కు వేడి వేడి రవ్వ కేసరి రెడీ. డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాలి ఫ్రెండ్స్.